రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు కరెక్ట్‌గా ఉంటే, ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయి. క్రైమ్ రేట్ పెరిగింది అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాణిదేవి మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం, క్రైమ్ రేట్‌కి సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఏం ఆరోపణలు చేస్తా ఉన్నారు? మీ దగ్గర ఉన్న గణాంకాలు ఏంటి? ఇప్పుడు యూజువల్గా క్రైమ్ రేట్ పెరిగింది, ఈ రంగం బాగాలేదు, ఆ రంగం బాగాలేదు అని మేమేదో జనరలైజ్ చేసి, అంటే అపోజిషన్లో ఉన్నారు కనుక ఎప్పుడు దుమ్మెత్తిపోస్తారు ప్రభుత్వాన్ని అనే అపనింద కాకుండా, గత వారం రోజుల నుంచి జరుగుతున్న అనేక ఇష్యూస్, ఎవ్రీడే దెర్ ఈజ్ అన్ ఇష్యూ. నిన్న జరిగిన ఇష్యూ అయితే ప్రశాసన్ నగర్ అయితే అందరు పోలీసు ఆఫీసర్స్ పెట్టుకున్న ఇల్లే కదా, అందరి ఇండ్లు, అందరు చందనకాన్ కానీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. చాలా మంచి సేఫ్ ఏరియా అని అనుకున్నాము, అందరు ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి ఇంట్లో కూడా నిన్న జరిగిన సంఘటన చేస్తుంది. ఇదే విషయం కాకుండా మొన్న సుమతి గారు పోలీస్ ఆఫీసరే, ఇంకా ఉద్యోగం చేస్తుంది ఆవిడకు జరిగిన ఈ ఉదంతం మీ అందరికీ తెలుసు. ఒక రాత్రిపూట, అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేయాలి, జనాభాలో సగం మంది, అనేక 33% రిజర్వేషన్స్, అందరినీ అన్ని రంగాల్లో బాగా ముందడుగు వేస్తున్నారు, దేశ అభివృద్ధిలో భాగస్వాములు, ఇవన్నీ మనం స్టేడియంలో మాట్లాడుకుంటున్నాం. కానీ నిజంగా చూసేది ఉంటే రాత్రి 10-11 ఇప్పుడు ఉద్యోగం చేయాలి, పని చేయాలి, అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే మగవాళ్ళతో సమానంగా పని చేయాల్సిందే. కానీ ఆడపిల్ల రాత్రి 11ంటికి బయటకు వస్తే ఎట్లా ఉంది అనే సంగతి సుమతి గారి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ సంఘటనే తేటతెల్లం చేస్తుంది. పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, అసలు ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఎవరు చెప్పక్కర్లేదు. ఇవే ఉదాహరణలు, మేమేదో ఊహించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 40 మంది పోకిరీలు అల్లరి చేస్తున్నారంటే, అంటే షీ టీమ్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? ఒకప్పుడు షీ టీమ్స్ గురించి ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో షీ టీమ్స్ అని ఒకటి క్రియేట్ చేసినారు. దాదాపు 10 ఏళ్ల కింద, 9-10 ఏళ్ల కింద అనుకుంటాను. అప్పుడు చాలామంది ప్రతి కాలేజీలోకి, కో ఎడ్యుకేషన్ కాలేజీలో బాయ్స్కి గర్ల్స్కి కూడా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మీ బాధ్యతలు ఏంటి, మీరు ఇలా చేసేది ఉంటే, కేసు అయ్యేది ఉంటే మీ కెరీర్ అంతా పాడవుతుంది అని ఎడ్యుకేట్ చేసినారు. ప్రతి కళాశాలకి, ప్రతి స్కూల్కి, విద్యా రంగంలో ఉన్న అన్ని పాఠశాలలకి వెళ్ళి అసలు షీ టీమ్స్ యొక్క ప్రశస్తం వివరించినారు. అందుకే ఏదైనా చేయాలంటే భయపడేవాళ్ళు, ఏదైనా ర్యాగింగ్ చేయాలంటే మగపిల్లలు భయపడేవాళ్ళు, ఆడపిల్లలు భయపడేవాళ్ళు. అలాంటి మంచి పటిష్టమైన అది ఒక రంగాన్ని క్రియేట్ చేసినారు. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ షీ టీమ్ అంతా? ఎక్కడ పోయింది? మరి ఎందుకు ఇలా విఫలమవుతుంది? ఇది రీజన్ ఏమనుకుంటున్నారు? రివ్యూస్ లేకపోవడమా, కరెక్ట్గా హోంశాఖ దాని మీద ఫోకస్ చేయకపోవడము? ఒక అచ్చమైన ఒక మినిస్టర్ ఉండాలి దానికి. హోమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క గొప్పతనము, రాష్ట్రం యొక్క మంచితనము, రాష్ట్రం యొక్క దేని గురించైనా ఒక ప్రతిష్ట గురించి మాట్లాడుకోవాలంటే ముందు రక్షణ ఇది మంచి సేఫ్ జోన్ అని మాత్రం ప్రజలకు తెలుసుకోవాలి. ఒక మంచి ఏమంటారు, ఒక మంచి పారిశ్రామికంగా ఎవరైనా రావాలి అంటే, పరిశ్రమ నెలకొంటే ఇది మంచి ప్లేసు, ఇక్కడ ఏం గడబడులు ఉండవు, ఇక్కడ ఎంత సేఫ్ ప్లేసు అని ఒక భరోసా ఉంటేనే వాళ్ళు ఎవరైనా వస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నా కదా, ఇప్పుడు పిల్లలందరూ కన్ఫ్యూజన్ స్టేజ్లో దే ఆర్ గోయింగ్ టు అదర్ స్టేట్స్. అంటే మన డబ్బంతా బయటికి పోతుంది కదా, వేరే రాష్ట్రాలకు పోతుంది కదా. ఎందుకు ఇట్లా క్రియేట్ చేయడము? ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఒక్క రంగం కాదు, అన్ని రంగాలు ఇలాగే ఉన్నాయి. కేంద్ర మంత్రి కొడుకు పైన ఫోక్సో కేసు నమోదైంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద కేసు నమోదు చేసినందుకు ఎఫ్ఐఆర్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఐఆర్ చేసేదాకా కూడా అది దాని గురించి, అంటే అది కేసు రిజిస్టర్డ్ కేసు కాదు అని చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ తప్పు ఎవరు చేసినా కానీ, ఎంత గొప్ప వ్యక్తి చేసినా కానీ, యాజ్ పర్ లా వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు శిక్ష విధించాల్సిందే. ఎవరు తప్పించుకోవాల్సిన పరిస్థితే లేదు ఈ దేశంలో అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అది నిజంగా జరిగి ఉంటే శిక్ష విధించాలి. దీని నుంచి ఎవరు ఎస్కేప్ కావద్దు. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కరీంనగర్లో నిన్న పాడి కౌశిక్ రెడ్డి వాహనం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు పోలీస్ వాళ్ళ పని చేయించుకొని ఇస్తారు, వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి.
వాళ్ళ డ్యూటీస్ను వాళ్ళను నియమబద్ధంగా వాళ్ళు చేసుకునేది ఉంటే ఇట్లాంటి అవకతవకలు జరగవు. ఎంతసేపు ఆపోజిషన్ వాళ్ళ మీద నిఘా పెట్టడం ఏంటి? దాంతో టైం అంతా వేస్ట్ కదా. అసలైన క్రిమినల్స్ తప్పించుకొని పోతున్నారు కదా, క్రైమ్ చేస్తున్నారు, పారిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు అవసరం లేని విషయాలు ఇలాంటివన్నీ దాడులు చేయడము, వాళ్ళను చూస్తూ ఒకవేళ వాళ్ళు కొట్టుకొని చేస్తుంటే కూడా వీళ్ళు ఎటువంటి నియంత్రణ చేయకపోవడం అనేది, పోలీసులు అలా ఒక తమాషా చూస్తూ నిలబడడం అనేది, అంటే ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే వాళ్ళు పని చేయలేరు. పోలీస్కైనా కానీ తన హైరాప్స్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటేనే కదా వాళ్ళు పనిచేస్తారు. ఇలాంటి నిర్వీర్యం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి మరి తెలియడం లేదు. ఏం సాధిస్తుంది, ఏం సాధిద్దాం అనుకుంటున్నది ఈ ప్రభుత్వం నాకు తెలియడం. రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగజార్చేది ఉంటే మరి అన్ని విధాలా చేటే కదా అది. ఇప్పుడున్న ప్రభుత్వానికి చేటే, ఆ పార్టీకి చేటే, మరి అందరికీ చేటే ప్రజలకు మంచిది కాదు మరి. దీనివల్ల ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏం లబ్ధి పొందుదాం అనుకుంటున్నారో నాకు తెలియదు. మీరు ఏం సజెస్ట్ చేస్తారు గవర్నమెంట్ కానీ? గ్రౌండ్లో పోతా ఉన్నారు, మీరు చాలా మందిని కలుస్తారు. రివ్యూ ఎట్లా ఉంది మీకు జనరల్ బేసిక్? లేదు, అదే ప్రాబ్లం కదా, రివ్యూ లేదు. మీతో ఎవరు మీతో మాట్లాడుతున్న వాళ్ళు అఫీషియల్స్ కానీ ప్రజలు కానీ ఇట్లా మీరు గవర్నమెంట్ జనరల్గా మాట్లాడుతున్నారు, అరాచక ప్రభుత్వం అని ఒకే మాట మాట్లాడుతున్నారు. మీరు రైతుల దగ్గరికి వెళ్ళి, కొనుగోలు కేంద్రాల దగ్గర మాట్లాడండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ రంగం తీసుకోండి, నాట్ ఈవెన్ సింగిల్ ఒక్క రంగం అని చెప్పకండి, ఏ రంగాన్నన్నా తీసుకోండి. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజలు మెచ్చరు. ప్రజలు మెచ్చని ప్రభుత్వం ఏం లాభం అండి? మనం ప్రజలు ఉంటేనే కదా, మనము ప్రజల కోసమే కదా మనం పనిచేస్తున్నాం. వాళ్ళను కష్టపెట్టి, వాళ్ళను ఇబ్బంది పెట్టి, వాళ్ళను నరకయాతన చేసి మనం సాధించేది ఏముంది? మనం ఎట్లా నాయకులం అవుతాం మనం కదా. సూచన చేస్తారా వాణిదేవి గారు ఒక ప్రభుత్వాన్ని? ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్ని రంగాలను ఫోకస్డ్గా వర్క్ చేయడం అనేది చాలా అవసరం. అపోజిషన్లో ఇప్పుడు ఒకరు అధికారంలో ఉంటారు, రేపు మళ్ళీ ఇంకొకరు అధికారంలోకి వస్తారు, అది వేరే విషయం. కానీ ప్రజల క్షేమం అనేది, రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలు అనేవి చాలా అవసరం. ఫస్ట్ నేషన్ దెన్ వి. ఫస్ట్ నేషన్, ఆ నేషన్ ఉంటేనే కదా మనం ఉంటాం. ఫస్ట్ నేషన్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రత్యేకంగా హోంశాఖ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఫోకస్డ్గా ఉండాలి. దాన్ని కాదు అని చెప్పేసి కేవలం ముఖ్యమంత్రి హోంశాఖ కేటాయించడం, రివ్యూ చేయకపోవడం అనేటువంటి శాంతి భద్రత సమస్య తలెత్తుతుంది. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో అనేక అంశాలు ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నేషన్, తర్వాత మనం అనేటువంటి ఫోకస్ కిందకి రావాలి. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది అనేటువంటి స్టేట్మెంట్ ఎమ్మెల్సీ వాణిదేవి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.